కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించి లుప్తమైపోతున్న మన సనాతన హిందూ ధర్మాన్ని ఆనాడు వరాహమూర్తి ప్రళయజలాల నుండి వేదాలను రక్షించినట్టుగా ఉద్ధరించి మానవాళి అందరికీ అద్వైత సిద్ధాంతాన్ని అందించారు. కేరళ రాష్ట్రం కాలటి గ్రామంలో శివగురు ఆర్యాంబ దంపతులకు శ్రీముఖ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు 5 గ్రహాలు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఉత్తమ లగ్నంలో శంకరాచార్యుల వారు జన్మించారు. శంకరుల వారి ముఖంలో తేజస్సును చూసి సాక్షాత్తు ఆ శంకరుడే తమకు బిడ్డగా కలిగాడని ఆ ఆర్యాంబ దంపతులు ఎంతగానో మురిసిపోయారు. శంకరులు అతి చిన్న వయస్సులోనే తండ్రి కాలం చేసి శివైక్యం పొందారు. అప్పటి నుండి ఆర్యాంబ గారే శంకరులకి తల్లి తండ్రి అయి ఎంతో మక్కువగా చూసుకుంటున్నారు. శంకరులకి కూడా తల్లి మీద అమితమైన ప్రేమ ఉండేది. ఎంతలా అంటే తన తల్లి అనారోగ్యం చేత పూర్ణానది వద్దకు వెళ్ళి నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి వస్తే శంకరులు ఆ పూర్ణానదిని ప్రార్థించి ఒక పాయ తమ ఇంటి ముందు నుంచే ప్రవహించేటట్లు చేశారు. పంచభూతాలను సైతం ఆదేశించగల పుత్రుణ్ణి పొందినందుకు ఆ తల్లి ఆర్యాంబ జన్మధన్యమైందని సంతోషించింది. ఇదిలా జరుగుతూ ఉండగా ఒకరోజు శంకరులు నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక ముసలి వచ్చి పట్టుకుంది. అప్పుడు శంకరుల వారు నది ఒడ్డున విలపిస్తున్న తల్లితో, అమ్మ, నేను సన్యాసం తీసుకుంటేనే ఈ ముసలి నన్ను వదులుతుంది అని చెప్పగా, పుత్రుడికి దూరం అవ్వడం ఇష్టం లేకపోయినా ప్రాణాలతో ఉంటే చాలని తలచి సన్యాసం తీసుకోవడానికి అనుమతించారు. వెంటనే శంకరులు అక్కడే మానసికంగా సన్యసించి ఆ తరువాత సన్యాస దీక్ష గురువుల నుండి పొందడం కోసం అనేక క్షేత్రాలను సందర్శించారు. 8 ఏళ్ల వయస్సులోనే సన్యాసిగా భిక్షాటన చేస్తున్న రోజుల్లోనే ఒక పేద బ్రాహ్మణ స్త్రీ గృహం ముందు భిక్ష అడగగా ఆ తల్లి వారి పూజా మందిరమందు దేవునికి నివేదించిన ఉసిరికాయను భిక్షపాత్రలో వేసి వారి ఇంటి అందు ఇది మాత్రమే ఉందని, తినడానికి ఇంకేం లేదని, వారు భోజనం చేసి చాలా రోజులయ్యిందని తమ పేదరికాన్ని తెలియజేసింది. అది విని ఆ బ్రాహ్మణ స్త్రీపై జాలిపడి 8 ఏళ్ల వయస్సులో అక్కడే ఆ ఇంటి వాకిట్లోనే నిలబడి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు ఆ సిరుల తల్లి బంగారు ఉసిరికాయలను కురిపించింది. ఆనాడు శంకరులు చేసిన స్తోత్రమే మనం చదువుకునే కనకదార స్తోత్రం. కాలడి సమీపంలో ఆ బంగారు ఉసిరికాయలు కురిసిన ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది. ఆ బంగారు ఉసిరికాయలు కూడా కొన్ని వారి వంశస్థుల దగ్గర ఇంకా ఉన్నవి. ఆ తర్వాత సన్యాసిగా అనేక క్షేత్రాలు సందర్శిస్తూ గోవింద భగవత్పాద స్వామి వారికి శిష్యులుగా చేరి వారి నుండి సంపూర్ణ సన్యాస దీక్షను పొందారు. ఆపై దేశ సంచారం చేస్తూ శిథిలమైపోతున్న ఆలయాలను ఎన్నింటినో మళ్ళీ పునరుద్ధరించి వాటికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. హిందూ ధర్మంలోనే శైవులు, వైష్ణవులు ఇలా ఇంకా అనేక రకాలుగా భిన్నమైపోయిన హిందువులందరికీ ఆ పరబ్రహ్మ ఒక్కడే అని, ఉన్నది ఒక్కటే పదార్థం అనే అద్వైత సిద్ధాంతాన్ని బోధించి ప్రజలందరిలో జ్ఞానజ్యోతిని వెలిగించారు. శైవ వైష్ణవ భేదం లేకుండా పంచాయతన పూజను తీసుకొచ్చారు. అంటే విఘ్నేశ్వరుడు, శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు వీరి 5గురిని కలిపి ఒకేసారి పూజ చేసే విధానమే పంచాయతనం. ఇలా దేశమంతటా తన శిష్యులైన పద్మపాదాచార్య, సురేశ్వరాచార్య, హస్తమాలకాచార్య మరియు తోటకాచార్యులతో పాటు సంచరిస్తూ అనేక అవైదిక సిద్ధాంతాలను అణిచివేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించి అందరినీ మళ్ళీ వైదిక మార్గంలోకి తీసుకొచ్చి హిందూ ధర్మాన్ని సుస్థిరం చేశారు. శంకరాచార్యుల వారు శ్రీచక్ర ఆరాధన చేసేవారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ క్రిందన కూడా శ్రీచక్రాన్ని స్థాపించారు. ఎంతో శక్తివంతమైన ఆలయాల్లో ఆ కాలానికి మనుషుల్లో అంతటి శక్తిని తట్టుకునే శక్తి లేదని గ్రహించి ఎంతో ఆలయాల్లో ఆ దేవతా కళలను తగ్గించి నేటి మానవాళికి ఆ దైవ దర్శనం చేసుకునే అదృష్టాన్ని కలిగించారు. ఈ అద్వైత వేదాంతాన్ని, మన ధర్మాన్ని ఇలాగే సంరక్షించి శిష్య పరంపర ద్వారా ఆ జ్ఞానాన్ని ప్రసరించడానికి మళ్ళీ ఏ అవైదిక మతం కూడా భారతదేశంలో ప్రవేశించకుండా ఉండేటట్టు దేశానికి 4 వైపులా 4 పీఠాలను ఏర్పాటు చేసి పీఠాధిపతులను నియమించి పూజా విధానాలను, సాంప్రదాయాలను, ధర్మాన్ని కొనసాగిస్తూ మానవాళికి అందించే విధంగా ఏర్పాటు చేశారు. శంకరులు స్వశరీరంగానే ఆ కైలాసానికి వెళ్ళి ఆ పరమశివుని ద్వారా లభించిన 5 శివలింగాలను వారి శిష్యులకు అందించారు. ఆ శివలింగాలు వారు ప్రతిష్ఠించిన పీఠాలలో ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాయి.
శంకరాచార్యుల గురించి తలుచుకోగానే మనందరికీ గుర్తు వచ్చేది ఆ కామాక్షిమాత. శంకరులు శ్రీచక్రార్చన చేస్తూ ఆ తల్లి మీద ఎన్నో అద్భుతమైన స్తోత్రాలను రచించారు. అందులో సౌందర్యలహరి ఎంతో ప్రత్యేకం. అమ్మవారి మీద మాత్రమే కాదు, అన్ని దేవతా రూపాల మీద ఆయన అద్వైత అనుభూతిని కలిగించే ఎన్నో స్తోత్రాలు చేశారు. పిల్లలు అజ్ఞానంతో తప్పుదారిలో వెళ్తుంటే వచ్చి మందలించి జ్ఞానం కలిగించి మార్గాన్ని సరిచేసే అమ్మలా ఆ పరమశివుడే మనందరి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతి వెలిగించి తనను చేరుకునే దారిని ప్రబోధించిన అవతారమే శంకరాచార్యులు. మన భారత జాతి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఆయన చెప్పిన మార్గంలో నడవడం తప్ప. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీమాత్రే నమః.